హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బాబీ. 99 ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు నా మొట్టమొదటి ఇంటర్వ్యూ మా బిగ్ బాస్ టేస్టీ తేజతో చేయబోతున్నాను. తేజ హాయ్. అదే ఫస్ట్ కదరా, మరి ఆ మాత్రం ఉండాలి కదరా, భయం లేదురా. నీలాంటి స్టార్ ఒక సెలబ్రిటీతో చేయడం అంటే ఎందుకంటే నీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను చేశాను రా. అప్పుడు నువ్వు నన్ను అడుగు, కానీ ఇప్పుడు నా ఇంటర్వ్యూకి నువ్వు గెస్ట్గా చీఫ్ గెస్ట్గా రావడం, ఒక సెలబ్రిటీగా ఒక స్టార్గా రావడం, దానికే ఫస్ట్ ఒప్పుకుంది. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టేస్టీ తేజాలో ఫస్ట్ యూట్యూబ్ వీడియో నేను చేసింది బాబీతో. అండ్ మనోడి మంచి చేయి బేభత్సంగా వాడు నాకు ఫస్ట్ వీడియో చేసి పెట్టాడు. నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది నా ఛానల్ అంతా. అండ్ బాబీ కూడా అరే ఫస్ట్ టైం నేను ఒక ఛానల్లో ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నువ్వే నాకు ఫస్ట్గా రావాలంటే ఒరే నీకోసం వస్తా అని చెప్పి సరదాగా వచ్చేసాం. బట్ ఆ రోజు అనుకోలేదు సరదాగా అంత బాగా సక్సెస్ అయిద్దని టేస్టీ తేజ ఛానల్లో. దానికి బాబీ గారి సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ రా బాబీ, దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. నీ ఇంటర్వ్యూ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒక బేసిక్గా చూసుకుంటే ఒక నార్మల్ ఆర్టిస్ట్ అనిపించింది అప్పుడు. కానీ ఇప్పుడు నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక స్టార్లా ఉన్నారా, నాకు చాలా హ్యాపీ. నేను కూడా నిన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి నేను వచ్చానంటే హ్యాపీగా అనిపిస్తుంది. దానికి నేను థ్యాంక్ యూ అని చెప్తాను. డప్పు అనుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు తేజ గారు అనాలా, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఒరే కానీ అనొచ్చా. మళ్ళీ ప్రేక్షకులు మళ్ళీ కామెంట్లో మళ్ళీ నాకు పడతాయి. నీకు బిగ్ బాస్ ముందు ఎలా ఉంది, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది? బిగ్ బాస్ ముందు ఎలా ఉందో నీకు తెలుసు, బిగ్ బాస్ తర్వాత ఎలా ఉందో కూడా తెలుసు. నాకు తెలుసా, నువ్వు చెప్పు, నీ మాటలో చెప్పు. ఏమండి బిగ్ బాస్ ముందు సీరియస్లీ నేను జాబు ఒక పక్కన యూట్యూబ్ ఛానల్లో ఇది చేసుకుంటూ రెండు కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళం. ఆఫ్టర్ బిగ్ బాస్ ఇప్పుడు దాకా నేను ఎంతమందికి తెలిస్తే బిగ్ బాస్ ద్వారా ఎంతమందికి తెలిసాను. దాని పరంగా నాకు వర్క్ కూడా ఎక్కువయ్యింది. సీరియస్లీ నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో ఉన్నంత బిజీ నేను ఇంతకుముందు 27 ఇయర్స్లో అంత బిజీ లేను. లాస్ట్ 1 ఇయర్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ బిజీగా ఉన్నాను. దానికి అది సో హ్యాపీ. ఇప్పుడు జాబ్ చేస్తున్నావా? లాస్ ఆఫ్ పే అంటే తెలుగులో చెప్తే మాకు మన తెలుగు వాళ్ళు, తెలుగు ప్రేక్షకులు, నాకు ఇంగ్లీష్ వచ్చనుకో బేసిక్గా నాకు అర్థం. మన తెలుగు ప్రేక్షకులు 99 టీవీ అంటే ఏంటంటే బేసిక్గా జాబ్ ఉంది, జాబ్కి వెళ్ళట్లేదు వాళ్ళు, అలాగే వాళ్ళ జీతం కూడా ఎవరు. ఒక 2 ఇయర్స్ ఇలా పెట్టుకున్నాను సెబాటికల్ లీవ్ టైపు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. నేను ప్రజెంట్ అయితే లీవ్లో ఉన్నాను. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నీ గ్రాఫ్ పెరిగింది అంటున్నావు. అంతకుముందు ఎలా ఉండేది అసలు, నీకు ఆ కష్టాలు ఎలా ఉండేవి ఏంటి? అయ్యా నాకు అసలు ఏం కష్టాలు లేవయ్యా, సూపర్ హ్యాపీ సోలు, ఎటువంటి కష్టాలు లేవు. హ్యాపీగా వెళ్ళంగానే ఫస్ట్ అభి అన్న ఒకే రోజు వెళ్ళాను, అన్నతో కలిశాను. అన్న మీట్ అయ్యాను, అన్న నాకు ఒక అవకాశం కావాలంటే నువ్వేం చేస్తున్నావు, ఎంటెక్ కంప్లీట్ అయింది, నా క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా జాబ్ వచ్చింది, జాయిన్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది, బట్ నాకు ఇంట్రెస్ట్ అన్న అంటే సరే ఏం చేస్తావు చేసి చూపిమన్నారు. ఆయన ముందు ఆన్ ద స్పాట్ చేసి చూపించాను, నచ్చి ఓకే రేపు రా అన్నారు. ఈరోజు వెళ్ళి కలిసాను అన్నని. నెక్స్ట్ డే రేపు పిలిచేశారు, స్కిట్లో పెట్టేశారు. ఇక అప్పటి నుంచి కంటిన్యూస్గా అన్నతోనే, ఒకసారి అవకాశం ఇస్తే వదలంగా మనం అన్నతోనే ట్రావెల్ అవుతుంది. ఒక్కోసారి స్కిట్లో ఉంటుంది, ఒక్కోసారి ఉండదు, కానీ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 2016 to 2022 వరకు 21 వరకు 5 ఇయర్స్ అన్నతోనే జర్నీ అనేది స్టార్ట్ అయింది నాది. మరి అభియన్న ఆల్మోస్ట్ చాలా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నాకు కూడా ఫస్ట్ అవకాశం. నువ్వు కూడా ఫస్ట్ స్కిట్ అభియన్నతోనే చేశాను. అది ఎప్పటికి గుర్తుండిపోయే గెటప్ సీన్ క్యారెక్టర్ కదా. గెటప్ సీన్ అయితే అభియన్న ముందు చేసిన పెర్ఫార్మెన్స్ నువ్వు స్టేజ్ మీద ఎందుకు చేయలేదు ఇప్పుడు? అభియన్న ముందు చేసిన పెర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఎందుకు చేయలేదంటే బేసిక్గా అభియన్న ముందు చేసిన ముద్దబ్బాయి నాటకం సంథింగ్ అది. అంటే కొత్త కదరా, ఆయన ముందు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చేస్తాను. అప్పట్లో స్టేజ్ మీద ఎక్కగానే అంతమంది ముందు నాగబాబు గారు, రోజా గారు, అంతమంది జడ్జిలు, అప్పుడు దాకా నేను టీవీలో చూసే వాళ్ళందరూ ఆర్టిస్టులు ఎదురుగా ఉండేసరికి వణుకుద్ది ఎవరికైనా, ఇప్పటికైనా వణికిద్ది. అవన్నీ సెట్ అవ్వడం కొంచెం టైం పట్టింది. టైం పట్టిన తర్వాత సెట్ అయ్యింది. స్టేజ్ మీద టీవీలో కనిపించగానే ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఫ్రెండ్స్ నుంచి వచ్చిందా, మీ ఇంట్లో వాళ్ళ నుంచి? బేసిక్గా నేను ఆ స్కిట్ చేశానని చెప్పానా, నేను చేసింది జస్ట్ అభి అని ఇలా చప్పట్లు కొడితే మేము వచ్చి అట్లా నుంచోవాలి, వెళ్ళిపోవాలి, 10 మంది రావాలి. ఆ 10 మందిలో నేను 9వ వాడిని. నాకే కనపల్లా ఆ స్కిట్లో. నేను తర్వాత ఇంకో స్కిట్ చేశా, అందులో కూడా ఒక క్యారెక్టర్ ఉంది. అంటే ఈరోజు గురువారం నేను హైదరాబాద్లోనే ఉన్నా, రేపు స్కిట్ వచ్చింది నాదని చెప్పి నైట్ ఎక్కి వెళ్ళి
ఇంటికి పోయి మా అమ్మని నాన్నని అందరిని కూర్చోబెట్టి చూపించా. చూస్తే ఎడిటింగ్లో పోయి చివరి వరకు జడ్జిమెంట్లో ఉంచున్నాయట. మా అమ్మ ఒరే దీనికోసం నిద్ర చెడగొట్టి మరి కూర్చోబెట్టారు లోపల పడుకోబో ఇంకా నుంచి వస్తాయి కాల్స్. అలా నాకు జరిగినాయి చాలా సార్లు. మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ చెప్పి మెసేజ్ పెట్టేసుకోండి చిన్నప్పుడు. మా అందరికి ఈరోజు నేను వస్తాను జబర్దస్త్లో 9:30కి చూడండి అంటే లాస్ట్లో జడ్జిమెంట్లో నిలబడతాం కదా, అక్కడ కనిపిస్తుంది, స్కిట్లో కనిపించట్లే. బిగ్ బాస్లో ఉన్న నాళ్ళు ఒక 3 months ఉన్నావు కదా బిగ్ బాస్లో. 3 months జరిగింది, నేను 2 months ఉన్నా. 70 days 63 days ఉన్నా. ఆ టైంలో మీ పేరెంట్స్ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యేవాడు, ఏమి ఆ టైంలో నీకు ఏమనిపించింది? పేరెంట్స్ గుర్తురాడు బేసిక్గా నేను ఏదైనా గో విత్ ద ఫ్లో. ఆ టైంకి ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నంతసేపు ఊపేద్దాం వెళ్ళిపోదాం, అదే సెన్స్. పేరెంట్స్ గుర్తుకొచ్చారంటే గుర్తుకు వస్తారు, గుర్తు రాకుండా ఎవరో ఉండరు. బట్ బేసిక్గా ఏంటంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. మా అమ్మ గుర్తుకు వస్తుంది, అమ్మని చూడాలి, నాన్న గుర్తుకున్నా పిల్లలం కాదుగా మనం ఏమి. మనం హైదరాబాద్లో ఇక్కడే ఉంటున్నాం, వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. ఏమైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడతాం, కలవటం కుదరదు కదా. బిగ్ బాస్లో ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడడానికి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు, మా నాన్న ఉన్నాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, నో ఇష్యూస్. ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నా ఆట నేను ఆడుకున్నా. ఒక్కసారి గుర్తుకొచ్చింది నెక్స్ట్ డేనే బయటకు వచ్చేసా. ఆ రోజు అతని దగ్గర మా అమ్మ రావాలి లోపలికి అని చెప్పి ఇదయ్యానా, నెక్స్ట్ డేనే బయటకు వచ్చేసా. అప్పుడు అందరూ కూడా చాలా అనుకున్నారు పాపం, వాళ్ళ అమ్మగారు వస్తే బాగుండేది, వచ్చిన తర్వాత వచ్చినా బాగుండేది అని చాలామంది. ఎందుకంటే మన పేరెంట్స్ని మనం అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబులు చేసిన వాళ్ళు కానీ బిజినెస్ చేసిన వాళ్ళు కానీ పేరెంట్స్కి అన్నీ అమౌంట్ పరంగా వాళ్ళన్నీ ఫ్లైట్ ఎక్కించడాలు అన్నీ చేస్తారు మనం ఓ స్థాయికి వచ్చిన తర్వాత. కానీ టీవీలో చూపించడం, మన పేరెంట్స్ని టీవీలో కనబడలు చేయడం అనేది మామూలు అందరికీ రాదు. ఎవరికైనా టీవీలో కనిపించాలని ఒక ఇది ఉంటుంది. అలాంటిది ఒక మన తల్లి కానీ తండ్రి కానీ టీవీలో వస్తున్నారంటే మనకు చాలా ఆనందం ఉంటుంది. చూపించావు మొత్తం అందరినీ, రష్మికతో డ్యాన్స్ చేయించావు, మీ నాన్నతో చూసావులే. ఇంకా మా అమ్మకు ఉందిలే కోరిక, అది కూడా చేయించాలి. కానీ అప్పుడు నీకేమైనా బాధ అనిపించలేదు? లేదా మీ అమ్మగారు కూడా బాధ ఉంటుంది కదరా, మిస్ అయ్యింది, ఓకే డన్, బాధపడే ఉపయోగం ఏం లేదు. ఈసారి మిస్ అయింది, ఇంకేమైనా అవకాశం వచ్చిద్దేమో అనుకున్నాం. సీరియస్లీ నెక్స్ట్ టైం అలాగే ఉగాది ఈవెంట్లో మేము వస్తున్నామని చెప్పి నాగ్ సార్కి మా టీ వాళ్ళు ఇన్ఫామ్ చేయగానే వచ్చి కలుస్తా అని చెప్పి పనిమాల నాగ్ సార్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి అమ్మని మీట్ అయ్యి కలిసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు. అలాగే తర్వాత చిరంజీవి గారితో కూడా అది కూడా మంచి అచీవ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్. బేసిక్గా సావిత్రి గారి బుక్ ఇనాగరల్ ఫంక్షన్కి వెళ్ళాము, ఇన్వైట్ చేస్తే నేను అమ్మ కూడా వెళ్ళాము. అయిపోయింది, బ్రహ్మానందం గారు అందరూ వచ్చారు, బ్రహ్మానందం గారు మాట్లాడారు, హాయ్ అని గుర్తుపెట్టి మాట్లాడారు, అయిపోయింది. చిరంజీవి గారికి ఇంకా అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, వెళ్ళిపోతుంటే జనాలు అందరూ చుట్టుముట్టేశారు మెగాస్టార్ గారి దగ్గర. చుట్టుముట్టేసి సార్ ఫోటో సెల్ఫీ అంటే బౌన్సర్లు అందరూ ఉన్నారు, తీసుకెళ్తున్నారు సార్ని జాగ్రత్తగా. తీసుకెళ్ళి అక్కడ నుంచి సార్ హాయ్ సార్ బాగున్నారా అని నేను అన్నా మామూలుగా జనాల్లోంచి. ఇట్లా పక్కకు చూసి సార్ ఒక్క నిమిషం ఆగిపోయి తేజ బాగున్నావా అన్నారు. అమ్మ మెగాస్టార్ గారు నా పేరు పెట్టి పిలిచారు. ఇంకేం సార్ బాగున్నాను సార్ అంటే సార్ మా అమ్మకి ఫోటో కావాలి, ఎక్కడ ఉన్నారు అమ్మగారు అంటే పక్కనే రమ్మని చెప్పి అక్కడ అందరు నాపేసి మా అమ్మని పిలిచి పక్కన నుంచోబెట్టుకొని ఫోటో ఇచ్చి ఓకేనా సరే వెళ్తుందా అని చెప్పి వెళ్ళారయ్యా. అంతకు మించి ఏం కావాలరా అంత. అసలు సార్ గుర్తుపడతాం ఒకటి, అడగంగానే అంతమంది జనాల్లో ఎక్కడున్నారని అడగడం కూడా ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చి ఆగి ఒక క్షణం అది చాలు బాబీ, అంతకుమించి ఏం కావాలి, మనం అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన నుంచి. బేసిక్ అంత మంచి మనిషి మీద కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకే, నీ జబర్దస్త్ జీవితం, నీ బిగ్ బాస్ జీవితం అంతా అందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. కానీ నీ స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ అది అంతా ఎవరికి తెలీదు. అంటే మీ ఊరు తినాలని నాకు తెలుసు, జనాలు తెలియదు కాబట్టి. అది నీ స్కూలింగ్ కానీ ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? స్కూల్ నెహ్రూ నికేతన్ తెనాలి. కాలేజ్ వచ్చేవాడికి ఇంటరు, బీటెక్, ఎంటెక్ అన్నీ మన విజ్ఞానంలోనే జరిగింది, వడ్ల మూడులో ఉంటుంది. 8 years అక్కడే చదివాను. అండ్ ఆ 8 yearsలో నేను ఆల్మోస్ట్ 50+ స్టేజ్ షోస్ చేశాను విజ్ఞాన్ యూనివర్సిటీ. విజ్ఞానంలో స్టేజ్ షోలు మనం వస్తే మహోత్సవాలు నెలకో ప్రోగ్రామ్ జరుగుతుండేదా? అరే మొత్తం 8 ఏళ్లలో కలిపిరా చెప్పింది నేను. 8 ఇంటర్, బీటెక్, ఎంటెక్ అన్నీ ఒకే కాలేజీలో. అనిల్ రావుపూడి గారు మీరు ఒకే కాలేజీ. నీలన్నకి నాకు 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉందయ్యా స్వామి. అవునా? ఇద్దరం ఒకే దగ్గర ఒకే కాలేజ్ చదివాం, ఒకే టైంలో కాదు. ఓకే. ఒకసారి నేను కాలేజీలో ఉన్నప్పుడే అనిల్ అన్న పటాస్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. దానికి ఫంక్షన్కి మా కాలేజీకి వచ్చారు. ఓకే. ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఈసీ వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అప్పుడు అనిల్ అన్న వచ్చారు. అప్పుడు నేను కలిశాను అనిల్ గారిని. దాని తర్వాత మళ్ళీ
ఆఫ్టర్ అప్పుడు నువ్వు ఇంకా ఇండస్ట్రీకి రాలేదు కదా. నేను చదువుకుంటున్నా అక్కడే డైరెక్టర్ గారు వచ్చారు అది ఇది అని చెప్పి అట్లా చూసి అంతే, అంత మించి నాకు పరిచయం లేదు అనిల్ అంతా. దాని తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి నేను జబర్దస్త్ ఇవన్నీ చేస్తున్నాను. చేసినప్పుడు మహోత్సవ్ జరిగింది. మహోత్సవ్కి అనిల్ అన్న చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అప్పుడు మా విజ్ఞానాలు కూడా అరే అనిల్ గారు వస్తున్నారు రా నీకు పరిచయం చేస్తామని చెప్పి నన్ను కూడా ఇన్వైట్ చేస్తే అప్పుడు వెళ్ళి రత్తయ్య గారు అంటే మా విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ లవ్ రత్తయ్య గారు, అనిల్ గారు, నేను మేము ముగ్గురం ఒకే రూమ్ లో ఉన్నాము. అండ్ రత్తయ్య గారు పిలిచి మన స్టూడెంట్ మన దగ్గర ఇలా చదివాడు ఇలా చేస్తున్నారని చెప్పి అనిల్ అన్నతో చెప్పాడు. అనిల్ అన్న కూడా నేను చూశాను లేడీ గెటప్స్ చేస్తుంటావు కదా నువ్వు, అవునన్నా ఇది అని చెప్పి అట్లా పరిచయం అయింది అనిల్ అన్నతో. తర్వాత ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆఫీసు రాన్నాడు, ఇలా ఆఫీస్కి కలిశాను. అలా F3లో వచ్చిన క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ అప్పుడు దాని తర్వాత అనిల్ అన్నతో ఫుడ్ వీడియో కూడా చేశాను. దాంతో ఇంకొంచెం ర్యాపో బిల్డ్ అయ్యింది. అప్పుడప్పుడు వెళ్తే అనిల్ అన్న కలుస్తూ అది వస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైతే అనిల్ అన్న బిగ్ బాస్ కి వచ్చాడో బిగ్ బాస్ లో నా గురించి చెప్పడం, వీడు మా కాలేజ్ అది ఇది అని చెప్పడం, అది ఇంకా వైరల్ అయిపోయింది. మామూలు విషయం కాదు. అంటే ఒక పెద్ద డైరెక్టర్ ఇప్పుడు వరకు ఒక ఫ్లాప్ కూడా లేదు ఆయనకి, ఒక హిట్ డైరెక్టర్. అలాంటి వ్యక్తిని కలవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆర్టిస్టులు కానీ బయటకు అనిల్ రాపూడి గారు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్లో వచ్చి నీ గురించి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా వచ్చారు కలిసారు మామూలుగా చెబుతారంటే కానీ నా గురించి ప్రత్యేకంగా టైం తీసుకొని నా జూనియర్ నా కాలేజ్ అట్ చేసేది అని నాగార్జున గారితో అనిల్ గారు నా గురించి నాగార్జున గారు అందులో అతి పెద్ద షో, అది ఒక పెద్ద ఛానల్, అందరు క్రేజ్ ఉన్న షోలో చెప్పడం, దాంట్లో నా గురించి మాట్లాడుతూ అండ్ నువ్వు ఆడుతున్నావు బాగా ఆడుతున్నావు అని చాలా పాజిటివ్ గా అప్రోచ్ అయ్యారు. అండ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అనిల్ అన్న నాకు ఫస్ట్ కాల్ చేసింది. బిగ్ బాస్ నుంచి వచ్చాయి ఫస్ట్ కాల్ అనిల్ అన్న మార్నింగ్ 7:30కి, నేను నైట్ ఎలిమినేట్ అయ్యాను. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ఫోన్ వచ్చింది అనిల్ అన్న నుంచి. అరే బాగాడు మంచిగాడు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చెప్పిన మాట ఈ రోజు నుంచి నువ్వు బిజీగా ఉంటావు, నా మాట ఆయన అదే చెప్పారు. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు రా కలుద్దాం అన్నారు. తర్వాత ఆఫీస్కి పిలిచారు. అనిల్ అన్నతో 2-3 టైమ్స్ కలిసాము. అండ్ ప్రజెంట్ చేస్తాను తన నెక్స్ట్ మూవీలో కూడా నాకు ఛాన్స్ ఇస్తాను వెంకటేష్ గారిది. సూపర్. వెయిటింగ్. ఇప్పుడు పొలాచిలో ఎక్కడ జరుగుతుంది షూట్ ఎక్కడ జరుగుతుంది, హైదరాబాద్ షెడ్యూల్ నెక్స్ట్ జరిగిద్దంట, దానికోసం వెయిటింగ్ నేను కూడా. సూపర్. సరే మరి స్కూల్ కాలేజ్ అన్నా, మరి స్కూల్లో కానీ కాలేజ్ లవ్లు అలాంటివి ఎవడు నన్ను లవ్ చేసేది కోరి చెప్పకో, అలా అనుకున్న వాళ్ళే బోలు చేస్తారు తెలుసా. ఏమి లేవు బ్రో, సీరియస్లీ అంత చెప్పు లేవురా. ఇప్పుడు ఇక్కడ నేను రోజుకి ఒకరు చేస్తున్నాను, రోజుకి ఒకరు రిజెక్ట్ చేస్తున్నారు అంతే. అంతకుమించి ఈ లవ్లో అవన్నీ అయిపోయినాయి అబ్బా, వయసు దాటిపోయింది. ఇప్పుడు లవ్ ఏమి లేదు. మరి పెళ్లి సంగతి ఏంటి? ఇప్పుడు పెళ్లి సంగతి ఇంకా పెళ్లి రాలేదురా నాకు. ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఇందాక కదరా మేకప్ రూమ్లోకి వెళ్ళి కలర్ వేయించుకుని వచ్చావు గడ్డలకి మీసాలకంటే. సరే లవ్లు గివ్లు ఏమంటున్నా కాబట్టి ట్రూత్ అండ్ డేర్ అంటున్నా, నిజం చెప్పాలి. నీ లైఫ్లో ఫస్ట్ కిస్ ఎవరికి పెట్టు ఆలోచించు. అబ్బాయిలు కాదు. అబ్బాయిలకి ఎందుకు పెడతారా? ఏమో చెప్పలే, ఎంతసేపు ఆలోచిస్తున్నారు. పేర్లు చెప్పాలా ఏంటి? పగిలిపోద్ది. చెప్పాలి మరి పేర్లు. మరి పేరు అడగను మరి ఏం ఆలోచించావు? మరి నేను అడిగాను ఎవరండి మరి ఆలోచిస్తున్నాను చెప్పాలి. తీసుకుని గుర్తురాట్లా. ఓయ్ బాబోయ్ గుర్తురాట్లా అండి. 10th క్లాస్లో ఒక అమ్మాయికి పెట్టాను అంటున్నాం. ఎలా పెట్టావు, ఎందుకు పెట్టా? అది స్కిట్లో భాగంగానా, మామూలు పర్సనల్ కదా? నేనేం చెప్పు. స్కిట్లో భాగంగానే అమ్మాయి నేను అమ్మాయి గురించి అడిగాను, నేను పెట్టాను లేడీ గడప వేసింది. అమ్మాయి గడప వేసాడు, వాడికి పెట్టినాం. అయితే నేను బోల మంది పెట్టాను జబర్దస్త్లో. ఏం చెప్పుకున్నా అమ్మాయి నేను అడిగా. నువ్వు మొన్న నైట్ ఇంటికి వచ్చినప్పుడు పెట్టావా లేదా? ఎవరికి వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు ఇలాంటి అవును సర్లే ఇవన్నీ తూచలే వద్దులే అంటే నేను చెప్పేలా. మన నైట్ నా ఇంటికి వచ్చావు, ఇప్పుడు వచ్చాను వీక్స్ బ్యాక్. ఇప్పుడు అప్పుడు ఒకళ్ళు వచ్చారు, పెట్టావా లేదా? ఎవరికి ముద్దా? రే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను రా, నువ్వు నన్ను కాదు ఇంటర్వ్యూ చేయదు. దీనికి ఆన్సర్ చెప్పి నేను చెప్తా. ఎవరు రాలేదు, నేను రాలేదు. ఎన్ని రోజులు అయిందిరా మీరు రూమ్కి వచ్చి? నేను 2 weeks ఈ మధ్యకాలం అసలు రాలేదు. 2 weeks అయింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఎవరిది సీసీటీవీ ఫుటేజ్ ఉంది. 99 టీవీకి ఇస్తాను. ఎవరితో వచ్చావు, మాస్క్ వేసుకొని వచ్చావు, ఎందుకు వచ్చావు, మొత్తం ముసుగులు కప్పులు వచ్చానని చెప్పు, వర్షంలో రెయిన్ కోట్ వేసుకుని ఇవన్నీ కూడా చెప్పు. నిజమేనండి, అది అంతా నిజమే. వాడు ఏదైతే చెప్పాడు అది. ఓకే సరే, నీ రెండోకి వచ్చినా ట్రూత్లో ట్రూత్ నువ్వు ట్రూత్ ఆర్డర్లో అన్ని నువ్వు ట్రూత్ నువ్వే చెబుతావు, నేను సెలెక్ట్ చేసుకోవడం ఉండదు. మరి అడిగింది నేనే, యాంకర్ అడుగుతాడు నువ్వు అడుగుతా. 2024 కరెక్ట్గా చెప్పాలి, నిజం చెప్పాలి, ఓకేనా? పేరుతో సహా చెప్పాలి. చెప్పాలి, పేరు చెప్పాలి. ట్రూత్ అంటే అదే. 2024 ఎలక్షన్ జరిగింది కదా, ఎవరికి ఓటేసు? పార్టీ వేసా. అదే పార్టీ?
ఏలేడు చెప్తారు బాబీ. ఏం చెప్పాలి? అరే నువ్వే యాంకర్ రా, ఎవడురా వీడు? truth ఎవరు call చేశారు? truth అంటే అదేనా? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఏ, ఇప్పుడు ఇది చెప్పవచ్చు, పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ గా చెప్పకూడదు. ఒక పౌరుడు పౌరుడు కాబట్టి చెప్తున్నా. చెప్పుకోవాలి. చెప్పరా? నేను చెప్పుకున్నాం ఎవరికేసం అనేది అందరికీ తెలుసు. మరీ తెలుసు, చెప్పేది లేదు అది. నువ్వు చెప్పకూడదు అంతే. నువ్వు ఓటేసిన పార్టీ గెలిచిందా ఓడిపోయిందా? నేను ఓటేసింది మా యొక్క నియోజకవర్గంలో. గెలిచిందా ఓడిపోయిందా ఏమో తెలియదు. అభి అన్న టీంలో చేసినప్పుడు మీ ఆర్టిస్టులు అందరు కోఆర్డినేషన్ ఎలా ఉండేది? నెక్స్ట్ లెవెల్ ఉండేది. అన్ని కోఆర్డినేషన్ కాబట్టి 5 ఏళ్ళ పాటు మేము నలుగురే ట్రావెల్ అయ్యాం. నేను, అభి అన్న, నవీన్ అన్న, రాము అన్న, మేము నలుగురే ట్రావెల్ అయ్యాం. ఎవరు ఏ టీంలో చూసుకున్నాం 5-6 మంది ఉంటారు, మారుతూ ఉంటారు ఆర్టిస్టులు. మాది మాత్రం స్టాండర్డ్గా 2018 నుంచి 2021 నాకు 3 to 4 years పాటు మేము నలుగురే చేసాం స్కిట్లన్నీ. మరి ఇంత మించి కోఆర్డినేషన్ ఎక్కడ ఉంది చెప్పు? అభి అన్న ఒక విషయంలో గ్రేట్ తెలుసా, స్కిట్ ఏదైనా మంచిగా చెయ్యాలని మనం అనుకుంటాం, కాకపోతే మంచిగా చేయాలని ఒకసారి ఇదవుతాయి, క్లాప్ అవడం ఏదో జరుగుతుంటాయి. అలాంటి టైంలో ఒక్కోసారి మీ వాళ్ళ మిస్టేక్స్ జరుగుతాయి, డైలాగ్ మర్చిపోవడం. జరుగుతుంది ఇప్పుడు. అదే యాక్సెప్ట్ అది. ప్రతిసారి నీ వల్ల ఎందుకు, నీ వల్ల ఎప్పుడైనా నవీన్ అన్న వాళ్ళ మిస్టేక్స్ అది ఫన్ గా క్రియేట్ అయిపోయి కానీ మీ వల్ల అయ్యేది కదా. స్కిట్ పక్కన అలాంటి వాడు ఎప్పుడైనా అభి అన్న ఏమన్నా అనడం కానీ చెప్పి ఫస్ట్ లో తేడా చూసుకోవాలి కదా, కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా నువ్వు డైలాగులు. ఐ మీన్ నువ్వు జాబ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, బుర్ర పెట్టి వర్క్ చెయ్యి, నువ్వు అక్కడ ఇలా చేస్తావు, ఇలా చేస్తున్నావు అని చెప్పి చెప్పేవాళ్ళు. ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోయేవాడికి ఇక మర్చిపోతున్నాను ఇంకేమన్నాక, నీ ఇష్టమయ్యా చెప్తే చేయలేదు, ఇది చెప్పినా వేస్ట్ అని చెప్పి ఆ సెన్స్ లో వదిలేసారే కానీ అనింది లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న కాదు తేజ కాదు, మనం వేరే వాళ్ళతో వెళ్దామన్నా లేదు తేజనే కావాలి, తేజతోనే వెళ్దాం అని చెప్పి నన్ను కంటిన్యూ చేశాడు అన్న. ఒక నీ విషయంలోనే కదా పాపం, రామన్న విషయంలో కానీ నవీన్ విషయంలో కానీ, అదే మీ ముగ్గురిని పెట్టుకుని అభి అన్న నడిపించాడు కానీ లాస్ట్ వరకు ఉన్నా కానీ ఆయన ఉన్నంత కాలం మేమే చేసాం. ఎప్పుడు కూడా వేరే ఆర్టిస్ట్ పెట్టుకుంటాను, ఈ ఆర్టిస్ట్ వేరే వాళ్ళని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగినా నాకు వద్దు చేస్తానని మాతోనే మమ్మల్ని ఎవరే మీరు ఇట్లా అంటున్నారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అలా ఒరే అని నేను ఏదో అన్నా కానీ ఫ్లోలో ఆయన ఇప్పుడు ఆయన నోట్ ఏమంటే ఎవరిని ఒరే అని కూడా పిలవడం, పేరు పెట్టి అంతే. తేజ పేరు పెట్టి సంబోధిస్తాడు. ఎంత చదువుకున్నా ఒరే అన్న మాట అనడం బేసిక్ గా ఆయన ఇదికి మమ్మల్ని ఒరే అనొచ్చు. వాళ్ళు ఏముంది దాంట్లో మనం మాట్లాడుకుంటే ఒరే అది ఇది అంట కదా, అరే తేజ ఇట్లా అన్న మాట కూడా అన్నయ్యా, తేజ అది ఇందయ్యా ఇలా కదయ్యా అట్లే అలాగే సంబోధిస్తాడు. ఇప్పటికి కూడా రీసెంట్ గా అభి అన్న రాజ్ గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అండ్ అందులో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నవీన్ గారికి అవకాశం ఇచ్చాడు. మేము అందరం పోయి అభి అన్న కోసం చేసి వచ్చాం కూడా. చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగా వస్తుంది కూడా సిరీస్. బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కానీ వెళ్ళొచ్చింది కానీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కానీ జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు మా టీమ్ వాళ్ళందరూ సపోర్ట్ నీకు ఎలా అనిపిస్తుంది? వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ఫోన్ చేసింది అభి అన్నకే, అన్న ఇలా వచ్చింది నాకు అవకాశం, మనం ఎందుకు వెళ్ళాము, అరే నువ్వు ఉన్నావురా మనందరం ప్రసాద్ ల్యాబ్స్ లో శాంత్ కుమార్ గారి సినిమా అప్పుడు ఆ రోజు కలుసుకున్నప్పుడు నాకు ఇలా వచ్చిందన్న ఇలా ఇలా అభి అన్నతో చెప్తే చాలా సంతోషపడ్డారు. అరే సూపర్ తేజ, నీకు ఇప్పుడే ఎంత అవకాశం వచ్చింది, చాలా మంచిది, నేను వదులుకోవాక మిస్ చేసుకోవాక వెళ్ళు, ఇప్పుడు దాకా నువ్వు చూపించింది కొంచెం నీ టాలెంట్ కానీ వైడ్ ఎక్స్పోజర్ దొరికింది, మిస్ చేసుకోవాలి ఈ ఛాన్స్ అని చెప్పి నవీన్ అన్న కానీ మన రాఘవ్ గారు అండ్ నవీన్ అన్న అందరూ. అండ్ నాకు బిగ్ బాస్ బయటికి రాగానే ఫస్ట్ ఐ మీన్ మన జబర్దస్త్ కాల్స్ చేసింది రామ్ ప్రసాద్ అన్న, రాఘవ్ గారు, నవీన్ అన్న, నవీ అనేది డైరెక్ట్ వచ్చి మీట్ అయ్యారు. చాలా మంది సపోర్ట్ ఇచ్చారు అందరు. భాస్కర్ అన్న ఫోన్ చేశాడు, మన బాబు గారు, చాలా మంది. నువ్వైతే నువ్వు వచ్చావు ఆ రోజు ముందు రోజు రాత్రి బేసిక్గా మనోడు వస్తుంటే కారు ముందు కూర్చోడు తీసుకుపోయాడు బాబీ గాడు, సూపర్ సందీప్ అందరూ వచ్చారు, మంచి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ప్రెజెంట్ మూవీస్ ఏం చేస్తున్నా? శర్వానంద్ గారి మూవీ ఒకటి చేస్తున్నా ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఒకటి 6th Journey అని చెప్పి ఒక మూవీ అయిపోయింది. అందులో 3 అబ్బాయిలు 3 అమ్మాయిల స్టోరీ, అందులో నేను ఒకడిని. అది షూట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది అండ్ ఫైనల్ మిక్స్ ఏదో జరుగుతుంది ఆర్ఆర్. అది కూడా చాలా మంచి క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన సందీప్ కిషన్ గారి మూవీ ప్రసన్న కుమార్ గారు రైటర్, అన్నయ్య కూడా ఒక క్యారెక్టర్ చెప్తా అన్నారు నెక్స్ట్ మంత్, దానికోసం వెయిటింగ్. ఆల్రెడీ అనిల్ రావుపూడి గారిది కళ్యాణ్ రామ్ గారి మూవీ ఒకటి చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నువ్వు ఒక సాంగ్ చేసావు కదా, అది మూవీలో సాంగ్ అది. బేసిక్ గా ఏంటంటే నా యొక్క సబ్స్క్రైబర్ వాడు మన మీద అభిమానంతో ఒక సాంగ్ రాస్తారు అది ఇది అంటే ఎంసీకే అని మనోడు చేద్దాం తేజ అంటే నాకు ఎందుకప్ప సాంగ్ అంటే లేదు నేను చేసి పెడతాను నీకు ఎలా ఉంటుంది చూడంటే మనోడు రాసుకొచ్చాడు.
అరే బాగుంది దీన్ని ట్యూన్ కట్టి ఇచ్చేయంటే చేసాడు, ఫైనల్ అవుట్పుట్ ఇచ్చింది, చాలా బాగా నచ్చింది. నేను షూట్ చేస్తున్నా 6 జర్నీ అనే మూవీకి షూట్ చేస్తుంటే లంచ్ టైంలో డైరెక్టర్ గారు డిఓపి గారు అక్కడ కూర్చొని ఉంటే సరదాగా సార్ ఇలా మా వాడు ఒకటి సాంగ్ చేశాడు వినిపిస్తా అని చెప్పి వాళ్ళకి వినిపిస్తే వాళ్ళకి విపరీతంగా నచ్చింది. అరే భలే ఉంది సాంగ్, ఇది అనవసరంగా ఎందుకు మన సినిమాలోనే పెడదాము, నేను ఇంట్రడక్షన్ సాంగ్ ఇదే పెడదామని చెప్పి ఆ సాంగ్ తీసుకొని ఆ మూవీలో షూట్ చేసి పెట్టారు. ఆ త్వరలో రిలీజ్ అయ్యింది. టైటిల్ ఏంటది? 6 జర్నీ. 6 జర్నీ అంటే 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు జర్నీ చేసేది 6 జర్నీ. నువ్వు హీరో ఏం చేయట్లేదే? చెప్పు. ఏ కాదు, ఇది వెబ్ సిరీస్ ఏదో స్టార్ట్ చేస్తున్నాను. ఓటీటీగా యూట్యూబ్ ఈటీవీ ఫైనల్ అయిపోయిందా? మోస్ట్లీ రేపు థర్స్డే ఇంకో ఫైనల్ మీటింగ్ ఒకటి ఉంది, అది అయిపోతే అయిపోద్ది. రొమాంటిక్ ఏమైనా ఉంటుందా? లిప్ లాక్స్ నీకు పర్లేదు అంటే నీలో కొంచెం రొమాంటిక్ గ్యాంగ్లు ఉంటాయి కదా, తెలియదు. నువ్వే చూడాలి. ఈ మధ్యన అమ్మాయిలతో కొంచెం రీల్స్ అయ్యి బాగుంటున్నాయి కదా. ఇప్పుడు ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు కదా, అది నువ్వు కాంటాక్ట్ అవుతావా వాళ్ళు కాంటాక్ట్ అవుతారా? అది ఎలా ప్రాసెస్? మ్యూచువల్ ఎవరు రెస్టారెంట్స్నా లేకపోతే సెలబ్రిటీస్నా ఏదైనా మ్యూచువల్ బాబీ. ఒకవేళ నేను అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవుతాను, లేదా పిఆర్ టీమ్ నన్ను అప్రోచ్ అవ్వడం, ఇలా ఈ మూవీ టీం ఉంది వెళ్తూ చేద్దాం నాకు చేద్దామన్న లొకేషన్ టైము వాళ్ళకి సెట్ అయిన టైం మనం పెట్టుకోవడం, లేకపోతే లొకేషన్ ప్రిఫరెన్స్ ఉంటాయి వాళ్ళకి కొన్ని. మనకి ఈ ఏరియా బయటికి వస్తారు, ఇంత దూరం రారు, మళ్ళీ నెక్స్ట్ వేరే మీటింగ్ ఉందనుకుంటే ఆ లోపల సెట్ చేసి ఇంకా అక్కడ ప్లాన్ చేసి చేయటం అంతే. కానీ ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి సెలబ్రిటీస్తో ఫుడ్ వీడియోలు చేసి పెద్ద పెద్ద స్టార్లనే నీ వీడియోలకు రప్పించుకున్నావు. ఆ సిచ్యువేషన్ నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటికీ నాకు అదంతా ఒక కళ. ఏంటి ఇదంతా నేనైనా చేసింది? ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ మొదలయ్యాం, ఎక్కడ తినాలి, ఎక్కడ పని, యాడ్ నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాం నాకు ఏం అర్థం కావట్లేదు. సీరియస్లీ ఇంత పుషప్ రావడానికి అయితే అభియాన్నే కారణం. వచ్చాను, అభియాన్ అవకాశం ఇవ్వడం ద్వారా జబర్దస్త్లో కొన్ని క్యారెక్టర్స్ చేశాను. దాని ద్వారా నాకు పరిచయం అయిందే మీరందరూ, బాబీ కానీ, పంచప్రసాద్, మన బాబు, ఇమాన్యుయల్, నోహరాజు, అందరూ మన ఆర్టిస్టులు అందరూ అక్కడ పరిచయం అయ్యి, ఆ పరిచయంతో దాని తర్వాత నేనేమనుకున్నాను, అరే మనం జబర్దస్త్ చేస్తున్నాం, ఓకే నలుగురిలో ఒకళ్ళ ఉన్నాం, మనకంటూ మాకు ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలనే ఆలోచనతో వచ్చిందే యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ అసలు స్టార్ట్ చేద్దామని ఆలోచన కూడా లేనప్పుడు మహీధర్ గారు బాగా ఎంకరేజ్ చేశాడు. అరే పెట్రా యూట్యూబ్ ఛానల్ మంచిగా వర్కౌట్ అయ్యిద్ది, క్లిక్ అయ్యిద్ది అని వాడే నన్ను ఎంకరేజ్ చేసి నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడింగ్కి వాడే నాకు ఫస్ట్ హెల్ప్ చేశాడు. సరే అని చెప్పి వాడితో స్టార్ట్ చేశాను. దానికి ఫస్ట్ వీడియో నువ్వు చేసావు. మనం ఫస్ట్ వీడియో చేసిన తర్వాత నాకు ఎక్కడో డౌటు, ఇది వర్కౌట్ అయ్యిద్దా వర్కౌట్ కాదా, నాకు ఏదో చేసాము అన్నీ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, మన సక్సెస్ అయిద్దని గ్యారెంటీ ఏంటి? నాకు వీడియో చేసినాక కూడా నాకు నమ్మకం లేదు. అటువంటి టైంలో స్వామిగాడు మనకు ఫస్ట్ కెమెరా కూడా వాడే, మన దగ్గర కెమెరా లేదు, ఏమి లేదు, మైకులు. ఈ వీడియో చేసేద్దాం, రెస్టారెంట్ మాట్లాడేసాము, నేను బాబు వెళ్ళి కూర్చున్నాం. అందులో నాకు ఇంట్రడక్షన్ కూడా పెట్టావు కదా బుల్లెట్ మీద. కెమెరా లేదు, మైక్ లేదు, వీడియో చేసేద్దాం, ఏం తెలియదు. వాడు అన్న కెమెరా కావాలి, సరే కెమెరా తీసుకురాలని వాడు తీసుకొచ్చాడు. తీసేద్దాం అంటే అన్న మైక్ లేదు, అబ్బా మైక్ కూడా కావాలి కదరా, ఎట్రా అంటే సరే తెస్తానని స్వామియే మైక్ బోర్డు అప్పుడు మైక్ తీసుకొచ్చాడు. చెరో మైకో ఒక మైక్ సరే గుర్తులేదులే కానీ ఇటు మాట్లాడుకున్నాం, అటువంటి కింద ప్లేట్ల కింద మైక్ పెట్టి మాట్లాడుకునే వాళ్ళం. దానికి మినిమం నాలెడ్జ్ కూడా లేదు ఎలా తీయాలి వీడియో అనేది, కానీ స్వామి కూడా అప్పుడు నాకు బాగా హెల్ప్ చేశాడు. దాని తర్వాత వీడియో అయిపోయింది. అదే టైంలో కరోనా అయ్యా, అందరు ఇళ్ళకి వెళ్ళిపోయాం. 2 వీడియోలు చేశాను, నీతో ఒకటి మైదర్ గారితో చేసి ఇంటికి వెళ్ళిపోయా. అంతలో స్వామి గారిని ఒక ఎడిట్ చేసి కొంచెం మంచిగా చూపిరా చూద్దామని. నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయానో ఇంకేం వర్కౌట్ కాదులే అయిపోయింది అనుకున్న టైంలో నేను చేసిన వీడియో స్వామి గారు నాకు పంపించాడు. చాలా బాగుంది. అరే నీ అమ్మ ఎంత బాగుంది, ఏంది మనం ఎంత బాగా చేసాము వీడియోని. బేసిక్గా మనం చేసిన దానికన్నా స్వామిగాడు ఎడిట్ చేసి ఆర్ఆర్లు వేసి ఎఫెక్ట్లు వేసి జబర్దస్త్ని ఏ రకంగా ఎడిట్ చేస్తా ఆ రకంగా ఎడిట్ చేసాడు మావాడు. ఎడిట్ చేసి అవుట్పుట్ ఇవ్వగానే అమ్మ పర్లేదే మనలో కూడా విషయం ఉంది, మనం వీడియోలు చేయొచ్చు అని నమ్మకం వచ్చింది. వాడి ఎడిటింగ్ వల్ల నా మీద నాకు నమ్మకం వచ్చింది. పర్లా మనం చేయొచ్చు, వాడు మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు మనకి ఎడిటింగ్లో, మనం ఒక మంచి అవుట్పుట్ జనాలకు ఇవ్వచ్చు అని నమ్మకం వచ్చి సరిగ్గా కరోనా లాక్డౌన్ ఇంట్లోనే ఉంటున్నాం ఏం చేయొచ్చు అని ఆలోచించి సరే ఫుడ్ వీడియోస్ బయటికి వెళ్ళి ఫుడ్ తినలేము, ఇంట్లోనే మేక్ చేద్దాం వంటలు అని చెప్పి ఇంట్లోనే చేశాను. ప్రతిదీ వాడి సపోర్ట్. ఆల్మోస్ట్ ఒక 1,30,000 సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా వాడే నా ప్రతి వీడియో ఎడిట్ చేసింది. దాని తర్వాత ఇంకో సంస్థతో పోయి కలిసి అక్కడ కంటిన్యూ అయిపోయిన తర్వాత వాడు ఇప్పుడు ప్రజెంట్ బిజీ అయిపోయాడు. అండ్ నాకు యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్లో హెల్ప్ చేసిన మహేంద్ర, బాబీ, స్వామి వీళ్ళు ఎప్పటికీ
ఐ మీన్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఇలా ముగ్గురిని అయితే సీరియస్లీ. ఎందుకంటే ఇలా ముగ్గురు లేకపోతే నాకు ఆ ఛానల్ స్టార్ట్ అయ్యేదే కాదు, ఆ ఛానల్ నుండి ఎంతమంది సెలబ్రిటీస్ నా దగ్గరికి వచ్చేవాళ్ళే కాదు. దాని ద్వారా ఇదిగో ఈ బిగ్ బాస్ దాకా పోయా. ఆ రోజు అసలు అనుకున్నవారా బిగ్ బాస్ మన కళ్ళలో ఉందరా? నేనే రే బిగ్ బాస్కి వెళ్తానని చెప్పగానే నేను షాక్, సూపర్ రా కాదే వీడికి ఎందుకు వచ్చింది అనుకున్నా. కొంచెం వీడికి ఎలా వచ్చిందా అనుకున్నా. బిగ్ బాస్ జబర్దస్త్ నుంచి అయితే కాదు. ఆ తర్వాత వీడికి ఒక యూట్యూబర్గా వెళ్ళాడు. అండ్ ఇంకోటి, ఇప్పుడు నీకు ఎలాగైతే ఫోన్ చేశానో, నాకు ఎప్పుడైతే బిగ్ బాస్ అవకాశం వచ్చిందో నాకు ఫస్ట్ టేస్ట్ దగ్గర ఎవరైతే హెల్ప్ అయ్యారో వాళ్ళందరికీ ఫోన్ చేశాను. అలాగే స్వామికి అడిగి చేశా. స్వామికి అడిగి చేసి ఒరే ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నా అన్న అంటే ఓకే అన్న నువ్వేనా ఒరే నిజం ఓకే సర్లే అన్న ఓకే అన్న ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ పెట్టేసాడరా అంటే కేవలం నమ్మలా. అవునా అన్న సరేలే అన్న ఓకేలే అన్న అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయింది, ఎలిమినేషన్ అయిపోయింది. ఎలిమినేషన్ రోజు వచ్చిన నేను స్వామి కారులో వెళ్తున్నాం. మాట అరే ఆ రోజు నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను ఫోన్ చేసా కదా ఏమనుకున్నావు, నేను నమ్మలేదన్నా అన్నాడు. నమ్మలేదా అదేదనండి చెబుతుంటావుగా ఏదో చెబుతున్నావు లేదు సరే నీకెందుకు వచ్చిందిలే అనుకున్నా కానీ నిజంగా నువ్వు స్టేజ్ మీద చూసిన అమ్మాయి పోయిందన్న అన్నాడు. వాడు అప్పటికి ఏంది ఎలిమినేషన్ అయిపోయింది దొంపదగా నువ్వేం మెడిసివరా అరే సరేలే. కానీ ఇన్ వీడియోస్ చేసి కదా ఏ హీరో అయినా సరే ఫోన్ చేసి ఇలా మీ ఛానల్లో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా. హీరోలు ఎందుకు చేస్తారా, పిఆర్ టీములు చేస్తారు. కొంతమంది అడుగుతారు కదా, చెప్పలేం కదరా మూవీ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కానీ కొత్త మూవీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారులే. కానీ బట్ చెప్తున్నా ఐ మీన్ మూవీ పిఆర్ టీమ్స్ అప్రోచ్ అవుతాయి అన్నీ వాళ్ళ ద్వారానే చేసింది. అండ్ రీసెంట్గా శ్రీ విష్ణు గారి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత శ్రీ విష్ణు అన్న పర్సనల్గా పిలిచి తన ఆఫీస్లోనే మీట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2.5 hours మాట్లాడుకున్నాం ఇద్దరం. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా స్వాగ్ అనే మూవీ వస్తుంది, దాంట్లో కూడా మళ్ళీ మూవీ ప్రమోషన్ నీతో సామాజ వర్గం కూడా నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ ప్రమోషన్. ఆయనకి లక్కీ కలిసి వచ్చిందని. ఇప్పుడు దీనికి కూడా నువ్వే స్టార్ట్ చేయాలని పట్టి అన్న నాతోనే స్టార్ట్ చేయించాడు. ఇది కూడా నెక్స్ట్ రిలీజ్ అయింది వెయిటింగ్ ఫర్ స్వాగ్. అండ్ నెక్స్ట్ మూవీలో కూడా అన్న నాకు అవకాశం కూడా ఇచ్చారు. సూపర్. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు మన తెలుసు అంటే నేను చెప్పను నువ్వు చెప్పాలి, నీకు బాగా క్లోజ్గా ఎవరున్నారు మీ టీం కాకుండా వేరే టీం అదర్ టీం వాళ్ళు బాగా క్లోజ్గా ఉండి బాబీ ఒకటి నన్ను పక్కన పెట్టే బాబు గారు, సందీప్, జిత్తు, ఇలా అందరి పేర్లు చెప్పు. ఎప్పుడైనా వీళ్ళందరూ పిలిచి సరదా పార్టీ ఇచ్చేవారా నువ్వు? మొన్నే కదా పుట్టినరోజు పిలిచాను. రోజా అది కాకుండా మామూలుగా రా బిజీ కదా వాడేమో #90s నువ్వేమో 99 టీవీ. నువ్వు బిజీ అని చెప్పేది. మీ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి పెళ్లి సంబంధం ఉంది చేసుకుంటావా అంటే నువ్వు ఇంకా ఆగుతావా లేకపోతే పెళ్లి చేసుకుంటాను రెడీ అయిపోతావా? ముందు ఎవరు నాకు ఓకే చెప్పేవాళ్ళు ఎవరు ముందు నాకు చూపింది. యాక్చువల్గా నువ్వు ఏమవుదామని వచ్చారో హీరో అవ్వాలని చెప్పేసి నేను ప్రతి సీను నేను హీరోగా చేస్తే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలనుకునేవని తెలుసా? ఏ ఇంట్రడక్షన్ ఫిక్స్ అయ్యావు నువ్వు ఫైనల్గా? ఏమీ లేదు, ఆర్టిస్ట్గానే ఇదిగా లేనప్పుడు ఏదో చూసాను నువ్వు అంతవరకు వచ్చినప్పుడు ఏదో కెమెరా ఏదో చేసావు అదేదో ఒకసారి చెప్పు నాకు. ఏ కెమెరా చేసావు? నేను జబర్దస్త్గా ఫస్ట్ ఏం చేసినావు? నేను జబర్దస్త్కి, క్యాష్కి, డి జూనియర్స్కి ఇలా పొలిటికల్ ప్రోగ్రామ్స్ కెమెరా అసిస్టెంట్గా చేసేవాడిని. కెమెరా అసిస్టెంట్ అంటే ఏంటి? కెమెరా నాకు తెలుసు కొంతమంది కెమెరా నేర్చుకుంటూ కెమెరా వర్క్ చేస్తూ అలా కెమెరామెన్ అయ్యడానికి ముందుగా చేసే వర్క్ అనమాట. తర్వాత కెమెరా అసిస్టెంట్ మానేసి అప్పుడే ఉన్నప్పుడు మన జబర్దస్త్ ఆర్టిస్టులతో పరిచయాలు పెంచుకున్నా. అప్పుడే అభియాన్ నాకు పరిచయం అయ్యారు. కెమెరా అసిస్టెంట్ ఉన్నప్పుడే మొదట అవకాశం ఇచ్చాడు ఆయన. కెమెరా అసిస్టెంట్ ఉన్నప్పుడే చేసావు అన్న దాంట్లో? సూపర్. చేస్తే అప్పుడు అవకాశం నేను కూడా చేసేయచ్చు. అదే కదా బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ వైరల్ నువ్వు. తర్వాత టీం చేంజ్ అయినా కూడా ఇంకేం టీంలు కూడా మంచి క్యారెక్టర్లు చేశాను. అలాగా తర్వాత ఇలా ఆర్పి అన్న మళ్ళీ మానేయడం, ఇలా లాక్డౌన్ పడడం, తర్వాత టీములు చేంజ్ అవ్వడం, తర్వాత కొన్ని మార్పులు రావడం, చేర్పులు చేయడం, వేరే కొత్త సరిపోతే శనివారం చేశా 29ని. అలాగే బచ్చల మళ్ళీ చేశా అల్లారి నరేష్ గారి. మొన్న గోపిచంద్ గారి భీమా చేశా. అనుభవించి రాజా, చౌకబర్ చల్లగా రిలీజ్ అవ్వబోయి షష్టి పూర్తి రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్గా. వెబ్ సిరీస్ చాయ్ బిస్కెట్ వాళ్ళది డిగ్రీ డేస్ అని సోనీ మ్యాక్స్ కోటి. అలాగే హాట్స్టార్కి ఇంకొక రీతు వర్మ మెయిన్ లీడ్గా ఒక సిరీస్ అదొకటి చేశా. ప్రజెంట్ ఇవి ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? తప్పదురా, ఒక నటుడిగా ముందుకు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు అన్నీ చేసుకోవాలి. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ 99 ఛానల్ నన్ను పిలిచి మాత్రం ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ బాబీ గారు. థ్యాంక్ యూ చెప్పాలి, నేను రా నువ్వు చెప్తాను నన్ను అలవాటు కదా నీకు, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇబ్బంది అని చెప్పి
నా పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు నాకు సపోర్ట్ చేసి కాదు. పోస్ట్ కదా ఫస్ట్ అంటే నువ్వు బీటెక్ రా మనం ఎంటెక్ కూడా అన్ని చేద్దాం అనుకున్నాను. నీకు బాగా బిగ్ బాస్ హౌస్ బాగా సపోర్ట్ చేసింది ఎవరు? శోభా శెట్టి ఆబ్వియస్లీ. శోభా శెట్టి, శివాజీ అన్న, అమర్దీప్, ఒకళ్ళొకళ్ళు అందరూ ఉన్నారు. అందరూ సపోర్ట్ చేయడం వల్లే మనం ఏమి పంచులేసినా, మనం ఏమి మాట్లాడినా రివర్స్ వాళ్ళని ఏమి అనకుండా, హర్ట్ అవ్వకుండా ఒక ఫ్రెండ్లీ జోనర్లో కంటిన్యూ అయింది కాబట్టే అది సక్సెస్ అయింది. బిగ్ బాస్ హౌస్లో ఈ పర్సన్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను, నాకు నచ్చలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అది ఆ టైంకి అప్పటికప్పుడు ఏది ఉంటే అది అప్పుడు చెప్పేయడం అంతే. బయటకు వచ్చిన తర్వాత మీరు అందరు డిస్కస్ చేసుకునేవారా? అప్పుడు ఇలా అన్నాను కదా, ఇలా అన్నాను కదా, డిస్కస్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ అప్పుడు మాత్రం కోపం ఉండేది లోపల ఎలిమినేషన్ అయినప్పుడు. దీనికి ఇంత చేసామా, దీనికా మనం గొడవ పడింది అని అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత. అక్కడికి అయ్యే పెద్ద విషయాలు అనిపిస్తాయి అంతే. బయటకు వచ్చినప్పుడు డిస్కస్ చేసుకునేవారు ఇలా. జరిగాయి కదా డిస్కషన్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రా తేజ. థ్యాంక్ యూ సో మచ్ సార్ తేజ గారు. నా ఆహ్వానాన్ని మన్నించి అడగగానే వచ్చి నా మొదటి ఇంటర్వ్యూకి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. 99 టీవీ ప్రేక్షకులకి అలాగే యాజమాన్యానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ గెస్ట్తో సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మంచి ఎంతకన్నా పెద్ద సెలబ్రిటీతో వద్దాం, రావాలి, మళ్ళీ ఒక 10 ఎపిసోడ్ల తర్వాత మళ్ళీ వీడితోనే ఒక 10 ఎపిసోడ్ కూడా చేద్దాం మళ్ళీ. అలా ఏం కాదు. వన్స్ అగైన్ గుడ్ లక్ బాబీ అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ న్యూ షో అండ్ థ్యాంక్ యూ 99 ఛానల్ మా బాబీకి ఒక అవకాశం వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు. సీరియస్లీ మా వాడిలో నెక్స్ట్ లెవెల్ టాలెంట్ ఉంది. మీరు ఏ రకంగా పిండుకుంటే ఆ రకంగా మీకు ఇస్తాడు. ఒక గేదె కనుక పిండితే పాలెట్ ఇచ్చిద్దో వాడు ఆ రకంగా టాలెంట్ని ఇస్తాడు బయటికి. ఆ రకంగా వాళ్ళలో టాలెంట్ని వాడుకోండి. ఇంకా మంచి మంచి షోస్ మా బాబీతో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అరే నీకు కూడా నీ ఫస్ట్ షో ఇది సక్సెస్ కావాలి అండ్ గుడ్ లక్. మళ్ళీ నీ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ షోలో కూడా కలుద్దాం వెంటనే. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సెలబ్రిటీ ఇబ్బంది అయిందనుకో అప్పుడు నిన్నే పిలుస్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రెడీగా ఉండు. రే నువ్వు పట్టుకున్నావు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.